మిజైల్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు మనం గోల్డెన్ ఎరాలో ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది మనం మాత్రమే కాదు, ఈవెన్ ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియన్ మిజైల్ టెక్నాలజీ చైనీస్ మిజైల్ టెక్నాలజీకి ఈక్వల్‌గా వచ్చేసింది. ఈ అంశంపై ఈవెన్ అమెరికాకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా కవర్ చేయడం మొదలుపెట్టాయి. మీకు నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండర్ ప్రాజెక్ట్ విష్ణు మనము మిసైల్ టెస్ట్ చేస్తున్నాం. అది చాలా మందికి తెలిసిందే. అందులో భాగంగా మనం చాలా క్వైట్‌గా ఒక హైపర్‌సానిక్ మిసైల్, ఒక అడ్వాన్స్ టెక్నాలజీని మనం టెస్ట్ చేసి, ఆ టెస్ట్‌లో మనం సక్సెస్ అయ్యి మనం ప్రపంచానికి చెప్పాము. మనం టెస్ట్ చేసాం, సక్సెస్ అయింది అని. అది ఇప్పటివరకు మనకున్న అడ్వాన్స్ మిసైల్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీతో మనం బ్రహ్మోస్ కంటే వేగంగా వెళ్ళే మిసైల్స్‌ని తయారు చేయొచ్చు. ముఖ్యంగా హైపర్‌సానిక్ మిసైల్స్. ఈ విషయాన్ని యూఎస్ మీడియా నోట్ చేయడం స్టార్ట్ చేసింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నుంచి నా నుంచి వీడియోస్ మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే వీడియో అది మీ వరకు చేరుతుంది. ఈ డెవలప్‌మెంట్ గురించి రానున్న టైంలో ఇంకా మిగతా కంట్రీస్ కూడా కవర్ చేస్తాయి. కవర్ చేసే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ క్లియర్‌గా మన ఇంటెన్షన్స్ గమనిస్తే, మన టెస్ట్స్ అన్ని గమనిస్తే మనం చైనాకి పోటీగా వెళ్తుంది. ఈవెన్ ఇంతకు ముందు కూడా మనం ఒక ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్, ఒక ఎక్స్టెండెడ్ రేంజ్ అనేది లదాఖ్‌లో మనం టెస్ట్ చేయడం జరిగింది. ఇది క్లియర్‌గా మన స్టెప్స్ చైనాకి పోటీగానే క్లియర్‌గా కనిపిస్తుంది. చైనా వాళ్ళు క్లియర్‌గా ఫైటర్ జెట్ విషయంలో మనకన్నా ముందుండారు. వాళ్ళు ఆల్రెడీ 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేసుకున్నారు. ఈవెన్ రిపోర్ట్స్ వచ్చాయి ఇంతకుముందు వాళ్ళు 6th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఆల్మోస్ట్ తయారు చేసేసుకున్నారని. ఆ విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. కానీ ఏదైతే ఈ హైపర్‌సానిక్ మిసైల్స్‌లో మనం వాళ్ళకంటే ఏం వెనుకబడి లేము. మనం కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సాధించాము. ఇప్పుడు ఏదైతే ఈ హైపర్‌సానిక్ టెక్నాలజీ మనతో వచ్చిందో ఇదొక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌గా మారుతుంది. సో ఇదొక చెక్ లాగా చైనాకి మనం నెక్ టు నెక్ వచ్చేసాం మిసైల్స్ విషయంలో. చైనా ఖచ్చితంగా నర్వస్‌గా ఫీల్ అవుతుంది. ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మనం పాకిస్తాన్‌పై వాడామో, అది చైనా క్లియర్‌గా అబ్జర్వ్ చేసింది. ఏదైతే మనం డ్యామేజ్ క్రియేట్ చేసామో, ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ దాదాపు 11 ఎయిర్ బేసెస్ మనం లేపవతల పడేసామో, ఇవన్నీ క్లియర్‌గా చూసింది చైనా. చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు వాడారో అది దాన్ని ఆపలేకపోయింది. సో ఇది అర్థం చేసుకున్న చైనాకి ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. ఒకవేళ ఫ్యూచర్‌లో ఇండియా చైనా వార్ జరిగితే, ఒకవేళ ఇండియా బ్రహ్మోస్ మిసైల్ గనుక లార్జ్ స్కేల్‌లో ఇంకా ఎక్స్‌టెండెడ్ రేంజ్‌తో గనుక వాడితే, ఇప్పటివరకు వాళ్ళు చేసుకున్న డెవలప్‌మెంట్స్, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అవన్నీ చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందనే టెన్షన్ వాళ్ళలో ఉంది. అలాంటి సమయంలో మనం సూపర్‌సానిక్ బ్రహ్మోస్ మిసైల్ మాత్రమే కాదు, హైపర్‌సోనిక్ మిసైల్ రేంజ్ కూడా వెళ్ళాము అంటే గనక అది వాళ్ళకి చాలా క్లియర్‌గా నర్వస్‌నెస్ అనేది పెంచుతుంది. ఈ ఒక్క పాయింట్ వల్ల చైనా ఇండియాతో ఫుల్ స్కేల్ వార్ జోలికి వెళ్ళకుండా వెనకడుగు వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫుల్ స్కేల్ వార్ చేసిన చైనీస్ నేవీ ఎక్కువున్నా, వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్ అడ్వాన్స్‌డ్ ఉన్నా, మన దగ్గర ఉండే టాప్ క్లాస్ మిసైల్స్ గనుక వాళ్ళు ఆపలేకపోతే, మనం ఏ బిల్డింగ్ టార్గెట్ చేస్తే ఆ బిల్డింగ్, ఏ ఎయిర్ బేస్‌ని టార్గెట్ చేస్తే ఆ ఎయిర్ బేస్, ఏ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆర్మీ బేస్‌లు ఉండే అవైనా టార్గెట్ చేయొచ్చు. వాళ్ళ ప్రధాన నగరాలు లైక్ బీజింగ్ ఇవన్నీ మనం టార్గెట్ చేయొచ్చు. ఆ టెన్షన్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇండియాపై ఫుల్ స్కేల్ వార్ పోదామనే ఆలోచన వాళ్ళలో రాదు. ఒకవేళ వచ్చినా ఈ మిసైల్స్ అనే ఒక భయం ఏదైతే ఉంటుందో ఆ భయం వాళ్ళని వెంటాడుతుంది. ఇప్పుడు మీకు అనిపించొచ్చు ఎందుకు సడెన్‌గా యూఎస్ మీడియా ఇండియన్ హైపర్‌సానిక్ మిసైల్ టెక్నాలజీ గురించి ఇంత బాగా కవర్ చేస్తుంది. వాళ్ళకేం అవసరం ఇంత ఎక్సైట్‌మెంట్, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే, దానికొక సింపుల్ రీజన్ ఏంటి అంటే, ఈ అమెరికా కావచ్చు, వాళ్ళ అలైస్ ఏదైతే వాళ్ళ సపోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయో, లైక్ ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, వీళ్ళంతా కలిసి ఆస్ట్రేలియాకి దగ్గరగా వార్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఆ వార్ ఎక్సర్సైజెస్ క్లియర్‌గా ఒక వార్ రిహార్సల్ అన్నమాట చైనాకి అగెయిన్స్ట్‌గా. ఇది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇమాజిన్ ఫ్యూచర్‌లో చైనా వీక్ అవ్వచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్‌తో వార్‌లో గనుక వాళ్ళు ఎంగేజ్ అయిపోయి, వాళ్ళు గనుక వీక్ అయిపోయి, వాళ్ళకి సోల్జర్ రిక్వైర్మెంట్స్ తక్కువైపోయి, అమ్యునిషన్ తక్కువైపోతుందో, అది వాళ్ళకి చాలా టైట్ సిట్యుయేషన్‌గా మారుతుందప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యుక్రెయిన్, రష్యా వార్ ఇంత లాంగ్ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇన్ని 2, 3 ఇయర్స్ వరకు ఇంత లాంగ్ వెళ్తుందని ఎవరు అనుకోలేదు. యుక్రెయిన్ ఎంత చిన్న కంట్రీ, రష్యా అంత పెద్ద కంట్రీ. అది కబ్జా చేయలేకపోతుంది యుక్రెయిన్‌ని, లేదా ఓడించలేకపోతుంది కంప్లీట్‌గా. ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఇదే సినారియో రిపీట్ అయితే చైనా విషయంలో, తైవాన్ విషయంలో ఇది జరగొచ్చు. ఎందుకంటే మీరు గమనించుకుంటే ఒక కంట్రీ ల్యాండ్ బార్డర్ మనతో షేర్ చేసుకుంటే దాన్ని కబ్జా చేయడం ఈజీ. బార్డర్ క్రాస్ చేసి కొంచెం హెవీ ఎక్విప్‌మెంట్, హెవీ మూవ్‌మెంట్ చూపిచ్చి మనం ఎయిర్ ఫోర్స్‌ని మొత్తం డామినేట్ చేస్తే మనం ఈజీగా కబ్జా చేయొచ్చు. కానీ ఒక ఐలాండ్ కంట్రీని కబ్జా చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు తైవాన్‌కి, చైనాకి మధ్యలో వాటర్స్ ఉన్నాయి. సో, ఒక ఐలాండ్ కంట్రీని కబ్జా చేయడం చాలా ఈజీ కాదు. అందులోను అమెరికా బ్యాకింగ్ ఉంది. దానికి సపోర్ట్ ఉంది.
అందుకే చైనా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది తైవాన్ని కబ్జా చేయాలని. కబ్జా చేయాలంటే కొంచెం వెనకడుగు వేస్తుంది. కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తుంది. కానీ అది చాలా కష్టం. అండ్ చైనాకు కూడా ఒక విషయం తెలుసు. ఒకవేళ అది తైవాన్‌తో వార్‌లో ఎంగేజ్ అవ్వాలన్నా కూడా అది కాన్స్టెంట్‌గా ఒక పెద్ద సైజ్ ఆఫ్ సోల్జర్స్ ఇండియన్ బోర్డర్‌పై డిప్లాయ్ చేసుండాలి. లేదు అంటే గనక ఒకవేళ అది చైనా అక్కడ వీక్ అయిపోయి ఇక్కడ ఇండియన్ బోర్డర్ దగ్గర సోల్జర్స్ చాలా తక్కువైపోతే అప్పుడు ఇండియా కూడా సర్ప్రైజ్‌గా అటాక్ చేసి చైనాని టిబెటియన్ కంట్రీ టిబెట్‌ని లిబరేట్ చేసే ఛాన్స్ ఉంది. టిబెట్‌కి ఫ్రీడమ్ ఇప్పించే ఛాన్సెస్ కూడా చాలా హై. అది కూడా చైనా దృష్టిలో పెట్టుకుంటుంది. ఇటువైపు ఇండియా సైడ్ కూడా సోల్జర్స్ డిప్లాయ్ చేసి ఉంచాలి. అటు తైవాన్ కూడా రిక్వైర్డ్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ, ఆర్మీ వీళ్ళంతా డిప్లాయ్ చేసి ఉండాలి. చాలా టైట్ సిట్యుయేషన్, చాలా నర్వస్ సిట్యుయేషన్ చైనాది. ఇదంతా గ్రాండ్ జియోపొలిటికల్ గేమ్‌లో భాగంగా ప్రతి కంట్రీ కూడా టైం కోసం ఎదురు చూస్తుంది దెబ్బ కొట్టడానికి. యూఎస్ఏకి సంబంధించిన జియోపొలిటికల్ థింకర్స్ మీరు గమనించుకుంటే అందరూ చాలా ఎక్సైటెడ్‌గా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియన్ మిసైల్ టెక్నాలజీ టెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి. ముందుగా మనం ఈ టెస్ట్‌లో సాధించింది ఏమి అంటే, మనం ఒక 1500 కిలోమీటర్ రేంజ్ వెళ్ళే ఒక హైపర్సోనిక్ మిసైల్‌ని అడ్వాన్స్ లెవెల్‌కి మనం చేరుకున్నాం. అది మాత్రమే కాకుండా ఆ మిసైల్ స్పీడ్ 8 మాక్ అంటే సౌండ్ కంటే 8 రెట్లు వేగంగా వెళ్ళగలిగే మిసైల్. అలాంటి మిసైల్‌ని ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందులోనూ మనం మిడ్ ఎయిర్ మెనూవరబుల్ టెక్నాలజీని అక్వైర్ చేసాం. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మిసైల్ మనం హైపర్సోనిక్ మిసైల్ లాంచ్ చేస్తే, అది మిడ్ ఎయిర్ ఆకాశంలో ఉండగానే దాని డైరెక్షన్ మనం చేంజ్ చేయొచ్చు. మన ఇండియాలో నుంచే ఉండి. సో, అలాంటి ఒక సూపర్ స్పీడ్ మిసైల్‌ని వేరే కంట్రీ తన డిఫెన్స్ సిస్టమ్‌తో ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది చైనీస్ జియోపొలిటికల్ థింకర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంత స్పీడ్ ఉన్న మిసైల్, ఇంత రేంజ్ ఉండే మిసైల్ 1500 కిలోమీటర్స్ అంటే మనం చైనాని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగో చైనా అంటే వెస్టర్న్ కంట్రీస్‌కి పడట్లేదు. తనను ఒక శత్రువుగా చూస్తుంది. వార్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నారు కాబట్టి మన అచీవ్‌మెంట్‌ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అదే చైనా గనుక ఇలాంటి ఒక టెక్నాలజీని డెమాన్‌స్ట్రేట్ చేస్తే వాళ్ళు ఏం రిప్లై ఇస్తారంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి, ఇది చాలా కన్సర్నింగ్, ఇది ఈ ఏరియాలో ఏదైతే జియోపొలిటికల్ టెన్షన్స్ పెంచుతుంది చైనా, రీజనల్ స్టెబిలిటీ దెబ్బ కొడుతుంది. ఇలా నెగెటివ్‌గా రియాక్ట్ అయితారు. అదే ఇండియా చేస్తే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. దానికి రీజన్ సింపుల్. వాళ్ళకి చైనా అంటే ఉన్న హేట్రెడ్ కావచ్చు, లేదా వాళ్ళ రైవల్రీ శత్రుత్వం కావచ్చు. దానివల్ల మన అచీవ్‌మెంట్‌ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్ ఎప్పుడు చేదుగా మారొచ్చు. ఎప్పుడు అమెరికన్ గాని, ఈ యూరోపియన్ కంట్రీస్ స్వరం మారొచ్చు అంటే, మనం ఏదైతే 1500 కిలోమీటర్స్ రేంజ్ మనం ఇప్పుడు లేతే ఆ టెక్నాలజీ మనం అక్వైర్ చేసుకున్నామో, అదే రేంజ్ గనుక మనం ఎక్స్‌పాండ్ చేసి 2500 వరకు చేరుకుంటే హైపర్సోనిక్ టెక్నాలజీ, ఖచ్చితంగా ఈ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు నర్వస్‌గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ మెల్లిమెల్లిగా వాళ్ళకి దగ్గరగా కూడా రావచ్చు. ఆఫ్‌కోర్స్ అమెరికాకి చాలా దూరం ఉన్నా, యూరోపియన్ కంట్రీస్‌కి కొంచెం దగ్గరగానే మారుతుంది. అది టెన్షన్‌గా మారొచ్చు. అంతవరకు మనపై ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఈవెన్ మన స్మాల్ అచీవ్‌మెంట్స్ కావచ్చు, బిగ్ అచీవ్‌మెంట్స్ కావచ్చు, మనకంటే బాగా వాళ్ళే కవర్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు చైనా.